పుష్ప 2 సినిమా జపాన్, చెన్నై కంట్రీస్‌లో రిలీజ్ అయితే ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ముందుగా మాట్లాడుకోవాల్సింది 'బాహుబలి 2 దంగల్'. ఈ 2 సినిమాలు ఇండియాలోనే అంతా కలెక్ట్ చేసిందా? వేరే కంట్రీస్ నుంచి కలెక్ట్ చేసిందా అంటే ఈ 2 సినిమాలు వచ్చేసరికి ముందుగా మాట్లాడుకుందాం 'బాహుబలి 2'. 'బాహుబలి 2' మన ఇండియాలో కలెక్ట్ చేసింది 1500 కోట్ల గ్రాస్ మాత్రమే. జపాన్, చైనా వేరే కంట్రీస్‌లో అయితే ఆడి 1810 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది. 'దంగల్' ఇండియా నుంచి 750 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. కానీ 1850 కోట్ల గ్రాస్ చైనాలో కలెక్ట్ చేసింది. కానీ 'పుష్ప 2' సినిమా ఓన్లీ ఇండియా ఓవర్సీస్తోనే 1830 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పొచ్చు. చైనా, జపాన్లో రిలీజ్ అయితే 'పుష్ప 2' ఈజీగా అయితే ఒక 200 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. టోటల్గా 2300 కోట్ల గ్రాస్ అయితే కొడుతుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈజీగా చెప్తున్నా 2030 కోట్ల గ్రాస్ పైననే దాటిపోతుంది. ఇంకా లేకపోతే హిట్ టాక్ పడింది అక్కడ కూడా ఒక 2500 కోట్ల గ్రాస్ అయితే పక్క. మీరేమనుకుంటున్నారు? జపాన్, చైనాలో 'పుష్ప 2' సినిమా రిలీజ్ అయితే ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా 'బాహుబలి 2' సినిమా అయితే 1810 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసి దాన్ని అయితే ఎప్పుడో దాటేసింది ఓన్లీ ఇండియాలోనే. దాన్ని దాటి సెకండ్ ప్లేస్లో అయితే 'పుష్ప 2' సినిమా అయితే వెళ్ళిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ర్యాంపేజ్ అంటూ క్రియేట్ చేస్తుంది. చూడాలి మరి ఈ సినిమాని జపాన్, చైనాలో ఎప్పుడు రిలీజ్ చేస్తారో. ఇప్పుడే రిలీజ్ చేయరు అనిపిస్తుంది. ఒక 1 మంత్ తర్వాత రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఇండియాలోనే కలెక్షన్స్ చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ అన్ని రికార్డ్ని బద్దలు కొట్టిందనుకో అనవసరం దాని తర్వాత చైనా, జపాన్లో రిలీజ్ చేయడం. అందుకోసం వెయిట్ చేస్తున్నారు. ఒక 20 మినిట్ ఫుటేజ్ వచ్చేసరికి జనవరి 17 నుంచి యాడ్ చేస్తున్నారు. దానికి ఒక 20 మినిట్స్ బాగుందిరా, ఉర్రా మాస్గా ఉంది, సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది, అరాచకం లెవెల్లో ఉంది. టాక్ వచ్చిందా? ఈజీగా దంగల్ రికార్డ్ని కూడా క్రాస్ అయితే సత్తా అయితే 'పుష్ప 2' సినిమాకు ఉంది. ఓన్లీ ఇండియాలోనే. హిందీ ఆడియన్స్ అయితే ఎగపడుతున్నారు మరి సినిమాని చూడనీకి మరి.